ఈ మధ్య కాలంలో గత 30 సంవత్సరాల నుంచి మనం కొరియర్ సర్వీస్‌లనేవి విపరీతంగా వాడుతున్నాం. అందరూ ఏదో కొరియర్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం. వీటిల్లో 80% ఆఫ్ ద టైమ్స్‌లో చాలా జాగ్రత్తగా మన యొక్క ప్రొడక్ట్ వెళ్ళాలి అని కోరుకుంటాం. మనం పంపించేటువంటి ప్రొడక్ట్ గాని, వచ్చే ప్రొడక్ట్ గాని, ఫుడ్ ఐటెమ్ అయినా ఏదైనా. 90%, 80% ఆఫ్ ద కేసెస్‌లో కింద పడితే డ్యామేజ్ అయ్యేవి ఉంటాయి. పగిలిపోయేవి ఉంటాయి ఖచ్చితంగా 20%. కానీ ఇంతకు మించి 80% వరకు గూడా మీకు డ్యామేజ్ అయ్యేవి డెఫినెట్‌లీ ఉంటాయి. కాబట్టి ప్యాకింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయించుకోవాలని మనందరం చాలా గట్టిగా నమ్ముతాం. ఎస్పెషల్లీ గ్లాస్ ఐటెమ్స్, మొబైల్ ఫోన్స్ ఇట్లాంటివి పంపించినప్పుడు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏంటంటే, దానికంటూ ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ ఉంటది. ఆ మెటీరియల్‌ని తయారు చేసి సప్లై చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో బాగా తక్కువున్నారు. ఇంకా రాలా. కొన్నిసార్లు కంపెనీయే చేసుకుంటుంది. అట్లా కాకుండా ఔట్ సోర్సింగ్ ఎవరన్నా చేసి మాకిస్తే ఆ తక్కువ ప్రైస్‌కి మేము కొనుక్కుంటాం అనే పరిస్థితికి ఈరోజు కంపెనీలున్నాయి. సో, దాన్ని ఎట్లా తయారు చేయాలి? ఆ మెటీరియల్‌ని మనం ఎట్లా తయారు చేయాలి? మనకి ముందుగా ఏ4 పేపర్ గాని, మరి 200 గ్రామ్స్ పేపర్ గాని, ఎన్వలప్ కవర్ గాని, 3 కార్డ్‌బోర్డ్ షీట్, అట్లాగే 6 కార్డ్‌బోర్డ్ విత్ ఫాయిల్ షీట్ ఇవన్నీ మనం హోల్‌సేల్‌లో కొనుక్కోవాలి. లేదా వాడేసిన స్క్రాప్ దగ్గర కూడా కొనుక్కోవచ్చు. వీటితో పాటు స్లాటర్ మెషిన్, ఎయిర్ బబుల్స్ మెషిన్ ఉంటాయి. ఇవి కావాలి. వీటి ప్రైసెస్ ఎంతో చెప్తా. ఈ స్లేటర్ మెషిన్‌లో మనం పేపర్ లేదా కార్డ్‌బోర్డ్ పెట్టినప్పుడు అవి జాలీల్లాగా వచ్చేస్తాయి. దాన్ని మనం ప్యాకింగ్‌లో వస్తువు కదలకుండా స్టిఫ్‌గా పెట్టొచ్చు. ఇంకోటి ఎయిర్ బబుల్స్ అని ఉంటుంది. దాంట్లో కూడా మనం మన ప్రొడక్ట్‌ని పెడితే ప్యాకింగ్ లాగా బబుల్స్‌తో సహా అది బయటకొస్తుంది. అంటే దాని చుట్టూ ప్యాకింగ్‌లో ఎయిర్ బబుల్స్ ఉంటాయి. దాంట్లో ఒక స్టిఫ్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇది ఈ ఈ రకంగా మనం ప్యాకింగ్‌కి సంబంధించి తయారు చేసి ఇవ్వచ్చు. అంటే మనం కొరియర్ వాళ్ళతో లింకప్ పెట్టుకొని మన వ్యక్తిని అక్కడ పెట్టుకొని చేయించుకోవచ్చు. లేదా కొంతమంది యూఎస్ అది పంపిస్తుంటారు. వాళ్ళ వద్దకు వెళ్లి కూడా మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం. ఇలా తయారు చేసి వచ్చిన మెటీరియల్‌తో మనం ఈ మెటీరియల్ మొత్తాన్ని చాలా చోట్ల సప్లై చేయొచ్చు. ఎక్కడైతే ప్యాకింగ్‌లు ఎక్కువగా జరుగుతాయి. గిఫ్ట్ షాపులు, ఫ్యాన్సీ షాపులు వగైరా, వగైరా ఇలాంటి చోట్ల చాలా చక్కగా మనం వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసేలాగా చేయొచ్చు. ఇంకా కొంతమంది అమెరికా వెళ్ళేవాళ్ళు పిల్లలకు సంబంధించి పిల్లల కోసం వస్తువులు పంపిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికెళ్లి మనం ప్యాకింగ్ అది చేయొచ్చు. ఇలా మనమే మెషిన్స్ తీసుకెళ్ళి అక్కడ శుభ్రంగా ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా ఇవ్వచ్చు. చిన్న మెషినే. సో, ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు. దీనికి స్పెషల్‌గా షాప్ ఏది ఎక్కర్లా. మనమే ఒకటిగా చేసేసుకోవచ్చు. దానికి వయసుతో సంబంధం లేదు. సో, ఇట్లా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొన్ని కొన్ని ఐటెమ్స్ వచ్చినప్పుడు మనం వీటిని ప్యాకింగ్ మెటీరియల్ అంటాం గదా! ఈ ప్యాకింగ్ మెటీరియల్‌ని చాలా జాగ్రత్తగా మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ షాప్స్ కావచ్చు, కొరియర్ వాళ్ళ దగ్గర చక్కగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఫోను చేసి మరి మీ ప్రొడక్ట్స్‌ని మీరెప్పుడైతే ప్యాకింగ్ చేస్తారో ఆ టైంలో మేము స్టిఫ్ ప్యాకింగ్ చేస్తాం అనేసి మాటిచ్చి ముందే రెడీ చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయి? మనకి మెషిన్స్ ప్రొడక్షన్ ఇవన్నీ చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. ఏ సైజ్‌లో కావాలంటే ఆ సైజ్‌లో కట్ అయిపోతాయి. సో, మనం ఒక పెద్ద కంపెనీ నుంచి, కొరియర్ కంపెనీ నుంచి, బ్లూ డార్ట్ ఇట్లాంటి వాటి నుంచి ఒక జిల్లా వ్యాప్తంగా పోనీ ఒక ఊరు వ్యాప్తంగా ఆర్డర్స్ తెచ్చుకోగలిగితే వాళ్ళ ఆర్డర్స్ ఎట్లా ఉంటాయో తెలుసా? 500 కేజీలు, 1000 కేజీలు అట్లా ఉంటాయి. ఇందాక నేను చెప్తున్నా. ఎవరు ఈ మధ్య కాలంలో చేయట్లా. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం వేస్టేజ్, కార్డన్ బాక్స్, మెటీరియల్ ఇవన్నీ కలిపి మనకు ఒక కేజీ రూ. 50కి వస్తే మిగిలిన ఖర్చులన్నీ యేసుకొని ఒక రూ. 15 వరకు యేసుకున్న మనం రూ. 20 ప్రాఫిట్ యేసుకొని అమ్ముకున్న ఒక కేజీ మీద రూ. 50, రూ. 60 మిగిలిన ఇంకా తక్కువ మిగిలిన ఒక్క ఆర్డర్ మీద మనకి 10,000-12,000 చాలా ఈజీగా మిగులుతుంది. మనం ఇక్కడ సక్సెస్ అయితే గనక ఇంకా లార్జ్ స్కేల్‌లో చేయొచ్చు. ఇవి చిన్న మెషిన్స్. ఇంకా పెద్ద మెషిన్స్ అయితే స్లాటర్ మెషిన్ 2,40,000 వరకు ఉంటుంది. బబుల్ మెషిన్ పెద్దది 30,000 వరకు ఉంటుంది. మనం పెట్టుకోగలం అంటే లార్జ్ స్కేల్‌కి ఫస్ట్ చిన్నగా చేయాలి. చిన్న మెషిన్స్ తీసుకొని సక్సెస్ అయ్యాము ఒక 6 నెలల్లో అంటే పెద్ద మెషిన్స్ తీసుకొని చేసుకోవచ్చు. ఈ మెషిన్స్ వచ్చేసి ఇండియా మార్ట్ వాటిలో దొరుకుతాయి. ఈ వీడియో మీకు వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. దానివల్ల ఏమైద్దంటే ఆ వీడియో వెళ్ళి ఒక 6 రోజులకి, 10 రోజులకి, 15 రోజులకో, నెలకో, 2 నెలలకో ఎవరి దగ్గరికో వెళ్లి వాళ్ళు స్టార్ట్ చేసి కాస్త సక్సెస్ అయ్యి కోటాను కోట్లు కోటీశ్వరులు అయిపోక్కర్లా. కనీసం వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకుంటారు, ఇంటి అద్దె కట్టుకుంటారు, ఏమన్నా ఈఎంఐలు ఉంటే అవి కట్టుకుంటారు. కాబట్టి ఒక బాధ్యతలాగా ఈ వీడియోని దయచేసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టండి. వాట్సాప్‌లో ఉన్న ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఫేస్‌బుక్‌లో జస్ట్ ఒక షేర్ పడేయండి చాలు. మీరిచ్చే ఒక్క షేరు మీకు తెలియకుండానే ఒకరోజు ఒక కుటుంబాన్ని కాపాడుతదంటే మరి అంతకు మించి ఏముంది చెప్పండి. కాబట్టి డెఫినైట్‌లీ షేర్ చేయండి.